ఇప్పుడు లైక్ ఈ స్టెన్సిల్స్ లాంచ్ చేసినప్పుడు మీకేమైనా భయం వేసిందా? అంటే నేను స్టెన్సిల్స్ లాంచ్ చేసినప్పుడు కదా, స్టెన్సిల్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. అవును. బట్ మార్కెట్‌లోకి వస్తుంది ఇప్పుడిప్పుడే. బికాజ్ పీపుల్ దాన్ని ఇప్పుడు హైప్ ట్రెండ్ అవుతుంది. చేస్తున్నారనమాట. అవును. ఇన్‌స్టాగ్రామ్ లో దాంట్లో దీంట్లో ట్రెండ్ అవుతుంది కానీ ఎప్పటి నుంచో ఉన్నాయి. నాకు తెలుసు స్టెన్సిల్స్. ఓకే. నాట్ ఓన్లీ స్టెన్సిల్స్ అండి. ఇప్పుడు ఇంకో కొత్త థింగ్ కూడా ఉంది. అంటే చెప్తాను. హెన్నా టూల్స్ అంటే మీకు తెలుసా? ఐడియా ఉంది. హెన్నా టూల్స్ అంటే ఆల్రెడీ మనకు పాలీ రబ్బర్ తోని మేక్ చేస్తారు బొమ్మల్ని. వాటిని మనం హ్యాండ్ మీద అచ్చేస్తే దాని మీద మళ్ళీ మనం కోన్‌తోని వేస్తాము. అవి కూడా వచ్చాయి కదా. ఇదే సేమ్ డౌట్ నన్ను ఒక స్టూడెంట్ అడిగారనమాట. ఓకే. ఆల్రెడీ పాలీ రబ్బర్ తోని మనకు అట్లా బొమ్మలు వచ్చినప్పుడు మనం ఎందుకు మళ్ళీ మెహందీ వేసుకోవాలి అని అడిగారు కదా. కానీ అదొకసారి మనం ట్రై చేస్తే అర్థమవుద్ది. ఈవెన్ నేను కూడా ఒక 5 years బ్యాక్ దీన్ని ట్రై చేశాను ఆర్డర్ చేసుకొని. అది మనం వేసుకున్న తర్వాత ఏంటంటే మన ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా, దాని లోపలికి మన ఇంక్ అనేది మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మనం చిన్న చిన్న ఫైన్ లైన్స్ ని వేయలేం దాంతో. లైక్ ఐస్ అయినా, నోస్, లిప్స్, ఇయర్స్, జుమ్కాస్ ఇట్లాంటివి మనం వేయలేము. అంటే పర్ఫెక్ట్ గా మనం వేయలేం దాంతో. ఆ ఇంక్ అనేది మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంటది. సో ఒక మంచి మెహందీ ఆర్టిస్ట్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళైతే దాన్ని అసలు ప్రిఫర్ చెయ్యరు అసలు.